నమస్కారం. మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. గత 2 సంవత్సరాలుగా డ్రైనేజీ నీరు ఎటువైపు వెళ్లకుండా అక్కడికక్కడే నిలిచి దుర్గంధం వెదజల్లుతూ దోమలకు ఆవాసాలుగా ఏర్పడి కుటుంబాల పాది జ్వరాలతో అల్లాడుతున్నామని ఇకనైనా పంచాయతీ వారు స్పందించి డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలని మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కోదండరాంపురం దేవాంగ వీధిలో నివసించే ప్రజలు బుధవారం మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మెయిన్ డ్రైనేజ్ ఏర్పాటు చేసినప్పటికీ వీధిలో ఉన్న కాలువలు మెయిన్ డ్రైనేజ్ కి కలవకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, డ్రైనేజీలో నీరు పైపుల గుండా ఇళ్లలోకి వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ వారికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందు ఈ విషయాన్ని వివరిస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత 3 సంవత్సరాల నుంచి పంచాయతీకి తెలియపరుస్తా ఉన్నాం కాలువ బాగాలేదని. వాళ్ళేం పట్టించుకోవడం లేదు. ఇటీవల 3 నెలల నుంచి 3, 4 నెలల నుంచి ఈ వైరస్ జ్వరాలు తీవ్రంగా వస్తున్నాయి. అయినా కూడా ఈ జ్వరాలకి పెట్టుబడి లేక చాలా బాధపడతా ఉన్నాము. 40 కుటుంబాలు ఉన్నాయండి. ఆ 40 కుటుంబాలు జ్వరాలు, రోగాలు రకరకాలు వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పి కంప్లైంట్ చేసినా వాళ్ళు దాన్ని పట్టించుకోవడం లేదు. వస్తున్నారు, పైన తీసి వెళ్ళిపోతూ ఉన్నారు. బాగా పురుగు పట్టి గందరగోళం అయిపోయాయి కాలువలు. కాలువ అంతా గలీజు గందరగోళంగా ఉంది. మా పిల్లకాయలకి బాగలేదు. 10 రోజుల నుంచి మొత్తం 8 మంది ఉంటే 8 మందికి జరాలి. ఇక్కడ చూస్తే జరాలే. ఆ మాదిరి పురుగు పుట్రా ఉంటే మేమేం చేయాలి చెప్పండి మీరు? ఎన్నిసార్లు పోయినా కానీ వాళ్ళేం సమాధానం లే. గత 3 సంవత్సరాల అంటే మనకి 3 సంవత్సరాల నుంచి కూడా అసలు కాలువే సక్రంగా తీయలే. అయ్యేదో కాలువ కట్టారు అంతే, అట్టే ఉన్నది. నీళ్ళేం పోవడం లే. వాడు బారేసిపోతారు. ఎప్పుడు వస్తుంది ఇంట్లో కోళ్ళు జీవడం. ఇది దేవాంగుల వీధి, మనుబోలు గ్రామం దేవాంగుల వీధి. ఈ వీధిలో 40 కుటుంబాల పైన నివసిస్తూ ఉంటారు. కాలువలు క్లీన్ లేనందువల్ల డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, అందువల్ల నీళ్లు పోవటం లేదు. కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు దయచేసి ఈ కాలువ రిపేర్ చేయాల్సిన వాళ్ళు కోరటమైంది. నీళ్ళన్నీ మా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో పిల్లకాయలకి వాళ్ళకి బాగలేకుండా వచ్చేస్తుంది. మరి పంచాయతీ వాళ్ళు చెప్తే పైన తీస్తారు, మళ్ళీ ఆడ పెట్టేస్తారు. మళ్ళీ వచ్చి ఎత్తుకొని పోయేదిలే, తిరిగి మళ్ళీ దాంట్లోనే పడిపోతున్నాయి. ఆ ఈదుల్లోటి అన్ని కాలువలోకి వచ్చి పడిపోతున్నాయి. అది మనం